అందరికి క్షణార్థులులా ఎట్లురు అంత నింబలమేనా? నేనైతే నింబలంగున్నా. నేను వి3 న్యూస్ ఛానల్ గొంగడి సీనని. ఇక గొంగడి సీనన ముచ్చట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన స్టూడియోకి టిక్ టాక్ అనగానే గుర్తుకొచ్చే దునియా మంది కళాకారులు. ఆ కళాకారులల్లా అతి చిన్న వయసులోనే మంచి మంచి సందేశాలు తెలియజేస్తున్న టిక్ టాక్ స్టార్ మన స్టూడియోకి విచ్చేసిండు. ఆయన ఎవరో ఏందో ఆడికెళ్ళి వచ్చిండ్రో, మన అమ్మ నాయన పేరు ఏంది, వాళ్ళు ఎంతమంది కుల్లం ముచ్చట ఆడుచుకోనిక నేనైతే రెడీగా ఉన్నా. చూడరు మళ్ళీగా. ఇక మన స్టూడియోకి ఎవరు వచ్చారనుకుంటున్నాం? మహేష్ పైల్వాన్. టిక్ టాక్లేగా ఎప్పుడు ఖాళీ గంభీరమైన గొంతుతోటి ధూమ్ ధామ్ మంచి సందేశాలు తెలియజేసే అన్న అనమాట. అన్నను మొత్తం కుల్ల ముచ్చటాడుకుంటా. అన్న నమస్తేనే. అన్న జై శ్రీరామ్. అన్న జై శ్రీరామ్. అగ్గు నమస్తే కాదు జై శ్రీరామ్ అంటే ఇక హిందుత్వానికి ఒక మంచి పలకరింపు అనమాట, దేవుని పేరు అన్నమాట. ఇదైతే నాకు చాలా బాగుంది. నేను కూడా అన్నకు అట్లనే చెప్తా. అన్న జై శ్రీరామే చెప్పాలన్నా. అమ్మ నాయన అందరు మంచిగురా? అందరు బాగురు అన్న. మరి నువ్వెట్లు నువ్వు? నేను బి బాగున్నా. చెప్పాలి. అమ్మ పేరు ఏం పేరు, నాయన పేరు ఏం పేరు? అమ్మ పేరు చంద్రకళ, నాయన పేరు ఏ కృష్ణ. ఏ కృష్ణ. నాయన ఏం చేస్తుంటాడు? నాయన ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంట్లోనే అన్న. ఇంటికాడ ఉంటాడు. అమ్మ ఏంటి ఇప్పుడు ఇంట్లోనే. కొడుకులు ఎదిగినాక తల్లిదండ్రులకు బాధ పెడతట్టున్నాం కదా. ఇంకా నియాసోటలు చూసినాక అయితే ఇంత మంచి సందేశాలు తెలియజేస్తారు. అయితే అమ్మ నాన్న అయితే బాధ పెట్టారు. సో మీరు మళ్ళీ ఎంతమంది అన్నదమ్ములు మీరు? నేను అక్క చెల్లె అన్న. అక్క మ్యారేజ్ అయిపోయింది, చెల్లె మ్యారేజ్ అయిపోయింది, నా మ్యారేజ్ బి అయిపోయింది. నీకు కూడా పెళ్ళి అయిందా? పెళ్ళి అయింది అన్న. పిల్లగానట్టే ఉండే పిల్లగాడు. పాప 2 years ఉంది. స్కూల్ పోతుందా మళ్ళీ? ఇప్పుడు 2 years ఇప్పుడు జాయిన్ అవుతుంది. 2 ఏళ్ళు. సరే మళ్ళీ ఇప్పటికైతే ఇదంతా మంచిగా సాగుతుంది. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏం కొలువు చేస్తావు? నేను టీకేఆర్ కాలేజ్లో జిమ్ కోచింగ్ ఇస్తా. ఈ కాలేజ్లో అయితే అన్ని నేను చూసుకుంటా. అంటే టీకేఆర్ కాలేజ్ అంటే తీగల కృష్ణారెడ్డి మీసాలైన ఇంత ముందుకు మేయర్ చేసిండు, తర్వాత ఇక మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే చేసిండు. ఇప్పుడు ఇక నాకు రాజకీయం ఏం వద్దు, నింబలంగా ఇంట్లో కూర్చుంటా, ఇక కాలేజీల కాడ చూసుకుంటా, గట్లనే నా పిల్లలు మంచిగా చదువుకుంటుంటే చాలని చెప్పేసి నింబలంగా ఉండు. గాయనేగా ఆయననే. ఇక ఆయన కూడా నా తరఫు నుంచి ఒకసారి క్షణార్థి చెప్తాం మళ్ళీ. సరే ఇక చెప్పాలి. ఇప్పుడు ఇక టిక్ టాక్ అనగానే గుర్తుకొచ్చే పేర్లు చాలా మందురు వాళ్ళ కళలు మొత్తం బయటికి తీసుకొచ్చేస్తారు. కొందరేమో ఉన్న వీడియోస్ని దానికి లిప్ మూమెంట్ ఇస్తారు. కానీ దానికి అట్లా కాకుండా నీ ఓన్ వాయిస్లో టిక్ టాక్లో మంచి మంచి సందేశాలు తెలియజేస్తున్నావు. మరి నీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, మళ్ళీ ఎన్ని రోజుల సంది మొదలు పెట్టినావు, నీకు ఎంతమంది ఫాలోవర్స్ కుల్ల చెప్పు మా వీతికి. నేను టిక్ టాక్ యూజ్ చేయబట్టి నాకు తెలిసి ఒక 3 months అవుతుంది అంతే. 3 నెలలే. ఒక చిన్న అమ్మాయిని రేప్ చేసారు కదా స్టార్టింగ్ అక్కడ. దానిపైనే నా ఫస్ట్ ఓన్ వాయిస్ ఇచ్చిన. ఇట్లాంటి ఇట్లా చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇట్లాంటి వాళ్ళని అట్లా చేయాలి, దాని గురించి. అప్పటి నుంచి నేను ఓన్ వాయిస్ చేయడం స్టార్ట్ చేసిన. ఇక దాని నుంచి అది వీడియో ఎక్కడో వెళ్ళిపోగానే ప్రతి ఒక్కరు అన్నా నువ్వు ఇట్లనే కంటిన్యూ చేయి అంటే ఇప్పటికీ 721 వీడియోస్ చేసిన. 721 వీడియో చేసిన ఓన్ వాయిసే మొత్తం. సూపర్. మొత్తం సొసైటీ గురించి అన్న. ఏడాన్యాయం జరుగుతుంది, ఎవరేంది, ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే నేను మంచిగా ఉండాలని అనుకుంటారు కానీ ఒక 10 మంది గురించి ఎవరు ఆలోచిస్తలే. నాది నేనే చూసుకుంటా, నాకు ఎవరేం అవసరం లేదు అనే విధంగా చాలా మంది చేస్తున్నారు. ఇట్లా అట్లా కాదని చెప్పి మనం 10 మందికి మనతోటి ఏమవుతుందో అది చెయ్యాలి. ఆయనకి బాధలు ఉంటే ఆ బాధ మనం ఏందో చూసుకొని 10 మందితోటి మంచిగా కలిసి ఉండాలి. మనం పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలి. అంటే నేను అనుకుంటే ఏంటంటే నా ఒక్కనికి నేను మంచిగా ఉండి నేనైతే ఎదిగితే చాలనుకోండి నేను అనుకుంటా. మరి నువ్వేమనుకుంటావు? అన్న నేను ఎదిగినా కానీ 10 మందిని చూడాలన్న. నాది అది. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒక్కనే మంచిగా ఉండాలనుకోవడం మనది కరెక్ట్ పద్ధతి కాదు. 10 మంది గురించి ఆలోచిస్తే మన గురించి 10 మంది మాట్లాడుకుంటారు, 10 మంది మన గురించి మంచిగా అనుకుంటారు. 10 మంది గురించి మనం ఏదో ఒకటి చేయాలి, మనంతలా మనమే అని ఉంటే కాదు కదా. సూపర్ ముచ్చట చెప్పినవే. విన్నారు కదా, నేను అన్నా కదా ఇప్పటిదాకా నేను నా గురించి నేనే ఎదుగుతా, కానీ ఇది తప్పు. ఎందుకంటారా, నా ఆప్షన్ ఏంటంటే నేను ఎదగాలి, నాతో పాటు ఇలాంటి కళాకారులను కూడా ముందుకు ఎదగనీక ప్రయత్నం చేయాలని ముచ్చటతోటే జన ఏడగాల్చిరు అనుకుంటున్నాం. నేను కూడా టిక్ టాక్లోనే చూసిన. ఒక్కసారి చూసి పక్కకి ఇట్లా లవ్ సింబల్ ఉంటుంది కూడా లైక్ కొట్టిన. అగో ఫాలో కావాలి ఎట్లా అంటే కూడా అర్థం కాలే. మా దోస్తుగాని అడిగింది. ఎందుకంటే నేను ఫోన్లు ఎక్కువ అడగ, మీ అందరికీ ఎరక. ఎప్పుడు వి3 న్యూస్ ఛానల్లో ఏడ సమస్య ఉన్నా ఏడ ఉన్న ప్రోగ్రామ్స్ దేనికైనా పోతా కాబట్టి బిజీ ఉంటా. ఇక టిక్ టాక్లో చూస్తుండగా మొన్న సదర్ సంబరాలలో నారాయణగూడలో కదా, నారాయణగూడలో కనబడ్డాడు. చుట్టుముట్టు తక్కువ మంది లేరు, 30 నుంచి 40 మంది. అగ్గో గిన నేను చూసినట్టు కొడుతుందని చెప్పి దగ్గరకు పోయి అన్న దండాలే అంటే దండాలుగా జై శ్రీరామ్ అన్నాడు. వాయమ్మో అన్న నమస్తేనని చెప్పిన. మళ్ళీ జై శ్రీరామ్ అన్నాడు. వాయ్ అన్న ఇయ్యాననే అని చెప్పేసి గాయలో 2 ముచ్చట్లు అడుచుకున్నా. అన్న మరి నీ సమయం ఇచ్చి మా స్టూడియోకి వచ్చి 2 ముచ్చట్లు చెప్పాలి అంటే తప్పకుండానే సీనన్న
నీ సమయాన్ని గురించి అందరు వెయిట్ చేస్తారు కానీ నువ్వు నా సమయం అడిగినావు కాబట్టి నీకు తప్పకుండా ఇస్తా అని చెప్పేసి ఇవాళ మన స్టూడియోకి వచ్చి 2 ముచ్చట్లు చెప్పనీకైతే రెడీ కూడా మళ్ళీ అడుచుకుంటా అన్న. చెప్పండి. మళ్ళీ నువ్వు టిక్టాక్లో చెప్తుంటావు కదా మంచి మంచి విషయాలు, గసొంటి విషయాలలో ఒక మంచి విషయం మా ప్రేక్షకులకు చెప్పు ఇంటర్ ఒకసారి. అన్న ఏంలే, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది, కానీ ఎప్పుడైనా కానీ అన్న నీకు లైఫ్లో ఏది అనిపిస్తే చేయాలి, కానీ వెనుక ముందు ఒకసారి ఆలోచించి చేయాలి. ఎవరినైనా కానీ తక్కువ అంచనా అస్సలు వేయొద్దు, మనమే అనుకోవద్దు. మనకన్నా మంచి మంచి వాళ్ళు ఉంటారు, కానీ ప్రతి ఒక్కరితోటి మంచిగా ఉండాలి. మన జీవితంలో అందరం కలిసి ఉండాలి, అందరితోటి కలిసి ఉండాలన్న. వావ్, సూపర్ సూపర్ సూపర్, మంచిగా ఉంది. మళ్ళీ గీసోటి ముచ్చట్లు చెప్పాలంటే ముందు ఆలోచన చేసుకుంటావా లేక రాసి పెట్టుకుంటావా ఎట్లా? రాసేది ఏం లేదన్న, మనం చూస్తుంటే ఇప్పుడు సొసైటీలో మనం ప్రజెంట్ మన ఇళ్ళల్లో ఏమవుతున్నాయి, మన ఏరియాలలో ఏమవుతున్నాయి అని చూస్తుంటాం. ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు కరెక్ట్ ఉంటామనే నమ్మకం అయితే ఎవరికి లేకుండా అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు వేరేడు ఎవరైనా ఏమన్నా చేసారంటే అదే లైన్లో పోతురు, కానీ మనం ఉన్నాం, మనం ఒకటి చేద్దాం, ఎవరో చేస్తారని ఆగుతుర్రు. మన నుంచి స్టార్ట్ చేస్తే ఎవరికైనా కానీ ఏమన్నా తెలుస్తుందని మనం అంతే. సూపర్ సూపర్ సూపర్. ఈ ఎదుటోళ్ళు కొందరు ఏంటంటే ఓన్ వాయిస్ కాకుండా రికార్డింగ్ దాని మీద లిప్ మూమెంట్ చేసి ఆ లిప్ మూమెంట్లో చూసి కూడా హైలైటింగ్ అంటే కొందరు యాక్టింగ్ చేయాలంటే కూడా స్టూడియోలోకి పోతేనే యాక్టింగ్ నేర్చుకుంటారు. ఇక అట్లా కొందరు ఫాలో అప్ అయి క్రేజీ అయితే నువ్వు కానీ ఓన్ వాయిస్ తోటి క్రేజీ అయినవే. మొత్తం మీద ఇంకా నీకు మంచిగా ఎదగాలి, నీకు ఇంత మంచి ఆలోచన వస్తున్నందుకు మా తరపు నుంచి ధన్యవాదాలు అన్న. అన్న ఇంకో ముచ్చట అడగాల్చుకున్నాను నేను. చెప్పండి. నీ పేరు అయితే మహేష్, మళ్ళీ ఈ పైల్వాన్ అని ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది? పైల్వాన్ అని ఎట్లా వచ్చింది అంటే నేను చిన్నప్పుడు రెజ్లింగ్ చేస్తుండే, జిమ్ కోచింగ్ ఇస్తుండే. అంటే ఇక నువ్వు కుస్తీ పోట్లలో కూడా పోయినావా? పోయినా అన్న, మరి అంత పెద్ద పైల్వాన్ కాకపోయినా పోయినా. కొన్ని ఫ్యామిలీ కొంచెం టెన్షన్లలో ఆపేసినుండే. ఇప్పుడు ప్రస్తుతానికి టీకేఆర్ కాలేజ్లో ఇప్పుడు జిమ్ కోచింగ్ మొత్తం నేనే ఇస్తా. ఆల్రెడీ యూనివర్సిటీలో 7 years చేసిన, జేఎన్టీ కుకట్పల్లిలో. అక్కడ నుంచి ఇక మా మీడియం ఇప్పుడు మళ్ళీ కాలేజీలలో ఇట్లా కోచింగ్ ఇస్తా. అంటే ఇక గిట్లా మంచి మంచి కండలు ఇట్లా గట్టిగా ఉండాలంటే మళ్ళీ ఏమేమి తింటే మంచిగా ఉంటారు అంటావు? ఏమేమి తింటాం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక డైట్ చేస్తారు. ఇవాళ రూప అందరు ఎట్లా అయిపోయిందంటే డైట్ ఎవరు ఫాలో అవుతలే. ఒక వారం రోజులు 2 వారాలు జిమ్ చేయంగానే బాడీ పెరిగిపోయింది అని చెప్పి టైట్ టీ-షర్ట్లు వేసుకొని తిరగడం అనేది జరుగుతుంది, కానీ డైట్ ఎగిరేసుకొని తిరుగుతారు. అది చూస్తే చెటా కూర ఉండదు, కానీ గల్లెలు అక్కడాంచి తిరుగుతుంటారు. అట్లా అంటావా? మళ్ళీ ఇంకో ముచ్చట అడుగుతా. ఇక అప్పటి కాలం లేదంటే పొద్దుగాల 5 గంటలకు లేచి మంచిగా రన్నింగ్, సైక్లింగ్, గట్టని ఇక డిప్స్ అవి చేసేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఏసీ జిమ్ములు వచ్చినాయి, జెర్సేపు ఎక్సర్సైజ్ చేస్తారు. ఆ తర్వాత చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని టిక్కు టాకు టిక్కు నువ్వు ఎందుకంటే టిక్కు అని చెప్పేసి వాటి ఇంకా ఫాలో అవుతారు. మళ్ళీ దీనివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా? మళ్ళీ 2 ముచ్చటలే చెప్పాలి. జిమ్ చేస్తే ఎట్లా అంటే ఏసీ జిమ్లల్లో జిమ్ చేస్తే నీకు ఏం లాభం అన్న? ఏసీ వేసుకుంటే ఆల్రెడీ చల్లగా అయిపోతుంది బాడీ. నువ్వు ఏసీ లేకుండా కష్టపడి చెమట వెళ్ళాలి మనకు వర్కౌట్ ఎక్సర్సైజ్ చేస్తే. ఆ చెమట వెళ్ళినప్పుడే కరెక్ట్ మనిషికి బాడీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందరు ఎట్లా అంటే ఒక 1/2 hour 20 minutes చేయగానే కొంచెం ఇక అద్దం ముంగలు పోయి చూపించుకుంటుంటారు, నాకు పెరిగిందా లేదా బాడీ అది ఇది అని. అదంతా కాదు, కరెక్ట్ ఒక వర్కౌట్ చేస్తే మినిమం ఒక 1.5 hour చేయాలి. చేస్తే అప్పుడు కంటిన్యూగా గ్యాప్ ఇవ్వద్దు, జెర్సేపు చేయగానే మళ్ళీ కూర్చుంటారు. కంటిన్యూ 1.5 hour వర్కౌట్ చేసి అప్పుడు మనకు బాడీ అనేది ఇంప్రూవ్ ఉంటుంది. ఒక 3 months కష్టపడాలి గట్టిగా. 3 నెలలు మంచిగా కష్టపడి దాని తగ్గట్టు తిండి తిని ఎక్సర్సైజ్ చేస్తేనే ఎక్సర్సైజ్ అవుతారు, మంచిగా పౌష్టికంగా ఉంటారు. అన్న సూపర్ ముచ్చట చెప్పినవే. మళ్ళీ ఇంకొక ముచ్చట తెలుసుకుంటా ఏందంటావా? ఇప్పుడు ఇక గల్లీలు ఏందంటే ఒక అన్నం చూసుకుంటారు, ఒక అన్నం చూసుకొని ఏదన్నా అయిందంటే అన్న తొందర రావేకి నన్ను కొట్టిండ అని చెప్పేసి లొల్లిలలో పంచదట్లలో చేయనికి ఎక్కువైపోతుర్రు. గసొంటివి ముందుకోకుండా ఏం చేస్తే మంచిగా ఉంటుంది అంటావు? ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అన్న, ఒక మనిషి జర్ర ఏమన్నా కానీ మంచిగా ఉండు ఒక పేరుందని చెప్తే వాళ్ళ దగ్గరికి 10 మంది పోతారు. 10 మంది పోయి అది చేద్దాం ఇది చేద్దాం అన్న, నన్ను ఈడు కొట్టిండు ఆడు కొట్టిండు అంటే నువ్వు ఫస్ట్ కరెక్ట్ ఉండు. నువ్వు కరెక్ట్ ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? వేరే లెవెల్ నీ దగ్గరికి రారు కదా. మనం అందరం మంచిగా ఉంటే మన దగ్గరికి ఎవరు రాడు. నీకు దమ్ముంటే నువ్వు కొట్లాడాలి, లేకపోతే ఎవరు కొట్లాడారు, అంతే కదా. నువ్వు దమ్ముంటే నువ్వు కొట్లాడు, ఆని పేరు బదలాం చేయొద్దు ఫస్ట్ వచ్చేసి. ఇంకోటి ఏంటంటే నీ దగ్గర నీకు చాతనైనంత వరకు నువ్వు ఏం చేయాలనుకుంటావు అది చెయ్యి. నీతోటి వీలైనంత వరకే ఏదైనా చేయాలి, లేకపోతే ఆ కాము శోభందాలు చూసుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు చాలా ఆండీలని పేర్లు బదలాం చేస్తారు. నాకు ఎవరైనా జర్ర ఫేమస్ ఏమన్నా ఉన్నారు అనుకో, నాకు ఆయన తెలుసు ఈయన తెలుసు అని వాళ్ళ పేర్లు అన్నీ బదలాం చేసేస్తారు అన్న. అట్లాంటివన్నీ మనం మానుకోవాలి, మంచిగా ఉండాలి. మనం ఫస్ట్ మన మీద ఎవ్వడు మనం ఏమనొద్దు, మనం వేరే వాళ్ళ దగ్గరికి పోవద్దు. మనంతలో మనం ఉంటే ఆడంతలో ఆడుంటాడు. ఈడ పెడతోలని ఆడనే పెట్టాలి, చేతులతోటి కాదు మాటలతోటి కూసబెట్టేసేయాలి. వావ్ వావ్,
ఏ ముచ్చట చెప్పిండు, సూపర్ ముచ్చట చెప్పిండు. విన్నారు కదా. ఇక మనంతల మనతో పొట్టి మనం పోతుంటే ఎదుటోడు రాంగులు వచ్చి అగో వాడు రాంగులు వస్తున్నా చెప్పేసి మనం పక్కపొట్టి వెళ్ళిపోతే ఆ తోవల పోయినాడు గుంతల పడతాడు, దానికి ఏదో అవుతుంది కానీ చెప్పేసి ఆడొచ్చి మనకు దలిగిండుగా అని చెప్పేసి దాన్ని పెద్దగా చేస్తే అంత ఆగమాగం అవుతుంది. గట్లా కాకుండా మన పద్ధతితోటి మనం పోతే మన జీవితాంతం సాఫీగా సాగుతుంది. అదే ఎవడు ఎదుటోని ఎప్పుడు అపజయం పాలు చేయదు, మనం కూడా కావద్దని చెప్పేసి మంచి ముచ్చట చెప్పినవి అన్న. సరే ఇప్పటికైతే టిక్టాక్లో మంచి అభిమానం సంపాదించుకున్నావు, గట్లనే ఫాలోవర్స్ని సంపాదించుకున్నావు. ఫ్యూచర్లో మళ్ళీ నువ్వు ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు అన్న ఈ ప్రజాసేవ కోసం? అన్న ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎట్లయిపోయిందంటే ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం పట్టించుకునేటోళ్ళు ఎవ్వరు లేరు అస్సలు లేరు. కానీ చాలా తక్కువ మంది అన్న ఎవరో ఒక్కళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది తయారు కావాలి. ఏడ అన్యాయం జరిగితే ఆడ నిలబడి కొట్లాడాలి, తప్పు ఉన్న సైడ్ ఉండాలి కానీ తప్పు లేనోనికి సపోర్ట్ ఎప్పుడు చేయొద్దు. తలకాయలు తెగి కింద పడ్డా కానీ మనం న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి భయ్య ఎవరన్నా కానీ. సూపర్ ముచ్చట చెప్పినవి అన్న, నాకైతే మస్తు ఖుషి అనిపిస్తుంది అన్న. నీ విలువైన సమయాన్ని ఇచ్చి మా V3 స్టూడియోకి విచ్చేసి ఇక టిక్టాక్లోనే కాదు ఇప్పుడు ఇక మన V3లో కూడా ఇంత మంచి సందేశాలు తెలియజేసిన మన టిక్టాక్ స్టార్ మహేష్ పైల్వాన్కి నా తరపు నుంచి శనార్థులు అన్న. ఇక ఆఖరి ముచ్చట అడుగుతున్నా, మళ్ళీ నీ ఇంత విలువైన సమయం తీసుకొని మా స్టూడియోకి విచ్చేసి ఇంత మంచి ముచ్చట్లు చెప్పినావు. ఇంకొక పారి మా V3 ప్రేక్షకులందరికీ ఇంకొక మంచి సందేశం చెప్పు మళ్ళీగా. మహేష్ అన్న, ఇప్పుడు మళ్ళీ టిక్టాక్లో అయితే చాలా మంది కొందరు మీరైతే మంచి సందేశాలు తెలియజేస్తారు కానీ ఇంకో కొందరు ఇప్పుడు టిక్టాక్లో బాలు ఒక మస్తు ఫేమస్ అయిపోయింది. ఇక ఉప్పల్ బాలు అంటే ఆడ చూసినా ఇక ఉప్పల్ బాలే దుమ్మి రేగిపోతుంది. ఇక కొందరు ఏమంటారు అంటే ఉప్పల్ బాలుకు ఉందా లేదా అని చెప్పేసి ఒక క్వశ్చన్లు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏం చెప్పాలి? నా ఉప్పల్ బాలుకు ఉందా లేదా అని అంటే దాని ఎట్లా అంటే మనమైతే కలిసినాం కానీ ఆడదాకా ఉందా లేదా అని అయితే అందరు అనుకుంటున్నారు కానీ మనకు తెలియంది మాత్రం ఎప్పుడు ఎవరిని అనొద్దన్న. ఒకటి తెలియంది మాత్రం మనం ఎప్పుడు ఎవరిని అడగొద్దు. అది మాత్రం మనకు అంత కరెక్ట్ తెలియదు కానీ మనోడైతే మంచిగానే ఉంటాడు. అట్లా అయితే నాకైతే అనిపించలే ఇప్పటిదాకా. నాకు కలిసిండు 3-4 సార్లు కలిసిండు. మొన్న రీసెంట్గా ఇట కలిసినా మాట్లాడినాం కానీ ఉప్పల్ బాలు అయితే ఇట్లాంటివి అయితే కాదన్న. నాకు తెలిసినంత వరకు అయితే అట్లాంటిది కాదు కానీ చాలామంది అంటారు అట్లా అని. కానీ ఎవరినైనా కానీ అనే ముందు ఒక్కసారి మనం తెలుసుకొని అనాలి, తెలుసుకొని మాట్లాడాలి. ఇప్పుడు ఎవరిని మనం బదలాం చేయొద్దు, ఎవరికి బాధ పెట్టొద్దు. నాకైతే తెలియదు అన్న అది అట్లా. సూపర్ ముచ్చట చెప్పినా అన్న. ఉన్నది ఉన్నట్టు ఇక నేను అడిగిన ప్రశ్నకి నాకు తగ్గట్టు మంచి ఆన్సర్ చెప్పిన. ఎవరైనా మనసు ఎలాగుంటుందో కొందరిగా క్యారెక్టర్లు అలాగా చేస్తారు కాబట్టి దానికి మనం చేయలేం కాబట్టి ఉన్నది ఉన్నట్టు తెలుసుకొని మనకు కరెక్ట్ తెలుస్తేనే మాట్లాడి తెలియకపోతే ఊకోవాలనే ముచ్చట. ఇది చాలా బాగుంది. నేను ఇంకో ముచ్చట అడగాల్చుకున్నా, అడుగుమంటావా? అడిగానా. ఇక ఇప్పుడు ఈ టిక్టాక్లో చాలా మందిగా కొంతమంది ఫేమస్ కాగానే ఇప్పుడు సినిమాలలో అవకాశాలు రానిక ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా మళ్ళీ మీకు ఏమైనా ఛాన్సెస్ ఉంటే మళ్ళీ సినిమాలలో యాక్టింగ్ చేస్తారా? సినిమాలలో యాక్టింగ్ అంటే అన్న నేను ఏదో ఫేమస్ కావాలని వీడియోలు అయితే చేయలే. కానీ నేను చేసిన వీడియోలు ఏంటంటే నేను చేసిన వీడియోకి కొందరు అయితే చేంజ్ అయ్యారని నేను అనుకుంటున్నా కానీ అంతకు మించే చేంజ్ అయ్యారు. నేను ఏడికి పోయినా కానీ అన్న రోడ్ మీద ఎక్కడైనా తిరిగినా కానీ రోడ్ పైన నేను నిలబడ్డా కానీ చాలామంది అన్న నీ వీడియోలు బాగుంటాయి, నువ్వు మంచి సొసైటీలో జరిగేటివి చెప్తావు, మన ఇళ్ళల్లో ఎట్లుంటుంది ఆ సిచ్యువేషన్ చెప్తావు అని అంటారు అన్న. కానీ కొందరు మాత్రం మనం దాన్ని ఏం చేయలేము. అట్లాంటి వాళ్ళు ఓడో కూడా ఆడ ఈడ తలుగుతుంటారు కొందరికి అన్న. మంచిగా చెప్పినావు. మరి ఈ టిక్టాక్ రాకముందు ఇలాంటి సందేశాలు మీరు ఎక్కడైనా ఇలాంటి స్టేజ్ల మీదనైనా ఎక్కడైనా చెప్పేటోళ్ళ? లే అన్న, ఇదే ఫస్ట్ టైం టిక్టాక్లోనే. అంటే టిక్టాక్లో ఫస్ట్ టైం. టిక్టాక్ వచ్చినాకనే ఇలాంటి సందేశాలు తెలియజేస్తే పబ్లిక్లోకి వెళ్ళిపోతే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం పిల్లలు కూడా చేంజ్ అవుతారు అంతే. మరి ఇంత కష్టపడి టిక్టాక్ తయారు చేసిన ఆ యొక్క కళాకారుడికి మీ తరఫు నుంచి ఇచ్చే వందనాలు మళ్ళీ ఎట్లుంటాయో? టిక్టాక్ దికేని చాలా మంది చేంజ్ అయ్యారు. ఎవరి స్టైల్ అలా ఓన్గా ఏముందో టాలెంట్ మొత్తం బయట పెడుతుర్రు. కానీ ఆ టాలెంట్ ఒక్కసారి బయట పెట్టే ముందు మీరు చేసేది కరెక్టా కాదా ఒక్కసారి ఆలోచించారు. ఎందుకు చెప్తున్నా అంటే కొందరు ఏంటంటే వాళ్ళు ఏదో చేస్తుంటారు, ఎవరిదో డబ్బింగ్ మీరు చేస్తుంటారు. ఎవరిదో డబ్బింగ్ మనకు అవసరంలే. నీ స్టైల్ నీది మొత్తం నీదే ఉండాలి. నేను పేరు చెప్పుకొని డప్పులు కొట్టుకోవద్దు. మనమేందో మన స్టైల్గానే ఉండాలి. ఆడొచ్చి చెప్తాడు, ఈడొచ్చి చెప్తాడు, నానిన మాటలు వినొద్దు. మనది మనమే ఉండాలి. వా క్యా బాతే, మస్తు చెప్పిండు కదా ముచ్చటైతే. అన్న మాట్లాడుతుంటే నాకు మామూలుగా టిక్టాక్లో చూస్తేనే ఇంటికాడ లేచి పడతాయి. ఇప్పుడు దగ్గరుండి మాట్లాడుతుంటే నాకైతే మస్తు ధైర్యం వస్తుంది. మళ్ళీ ఎవరికైనా ఆపద వస్తే మళ్ళీ నీ తరపు నుంచి అన్న మహేష్ అన్న నాకు ఈ ఆపద వచ్చిందంటే మరి నీ తరపు నుంచి ఎలాంటి సాయం చేస్తావే?
నేనైతే పోతానా ఫస్ట్ ఏది ఉన్నా కానీ నేను స్టార్టింగ్ ఒక నీమ్స్ హాస్పిటల్లా అన్న మీరు ఒక వీడియో చేసి పెడితే ఇట్లా మీరు ఫేమస్ ఇట్లా మంచిగా ఉందని, కానీ ఈ రోజుకైనా కానీ నాకు ఫేమస్ అని అయితే నాకు ఏం అనిపిస్తలే. అంతా వీడియో చూసిన ప్రజలు, టిక్టాక్ యూజ్ చేస్తున్న మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరు వాళ్ళే. మనం ఇవాళ దినంలో ఇట్లా స్టేజ్ ఈడ కూర్చున్నామంటే అంతా ఆలదికేనే అన్న. కానీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే నీమ్స్ హాస్పిటల్లో కొంచెం సీరియస్ ఉండే అన్న, బ్రెయిన్ ఉబ్బినుండే ఆ బాబుకి. మీరు రండి అంటే నాతోటి ఎంత అవుతుంది అంత అమౌంట్ ఇచ్చినా. ఇంకోటి ఏంటంటే ఆ వీడియో ఇట చేసి పెట్టిన ఆ బాబుకి ఆపరేషన్ అయ్యింది, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్కేఎన్బి లెటర్ వచ్చింది, ఇప్పుడైతే మంచిగా ఉండనా. అంతా దేవుని దయ, ఇప్పటికైతే ఒక మంచి పని చేసిన ధన్యవాదాలు. మళ్ళీ టిక్టాక్ చేస్తుంటే కొంతమంది ఆడపిల్లలు ఫేస్బుక్లో కనీసం ఫేస్ కూడా పెట్టేటోళ్ళు గారు. ఇప్పుడు ఈ టిక్టాక్లో ఫేస్ కాదు, మీది నుంచి కింది దాకా మొత్తం టిక్టాక్లో ఇక ఓపెన్గా చూపించేస్తారు. అట్లని అదర్ ఫీలింగ్ కావద్దు అంటే ఇక ఫేస్బుక్లోనే ఓన్లీ ఫేస్ చూపించడానికే వేరే వాళ్ళ ఫోటోలు పెట్టేటోళ్ళు. ఇప్పుడు ఈ టిక్టాక్లో టోటల్ కింద నుంచి మీ దాకా దేకో మేర రింగ్దమ్ అనేది చూపిస్తారు. మళ్ళీ దీంట్లో కొన్ని కామెంట్లలో బ్యాడ్ రూపంగా పెడుతుంది. దీనిపై మీ స్పందన? అది ఎట్లా అంటే ఇప్పుడు ఎవరికైనా కానీ కరెక్ట్ వీడియోస్ చేస్తే ఎవరు ఏమన్నారన్నా, ఫస్ట్ ఆడపిల్ల అంటే ఆడపిల్లలాగానే ఉండాలి. మనకు బి అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఎవరినైనా కానీ అనే ముందు లేడీస్ని మనం ఏం చేస్తున్నాం, మనం ఎవరిని ఏమంటున్నామని ఒక్కసారి ఆలోచించాలి. మన ఇంట్లో ఇటున్నారు అక్క చెల్లెళ్ళు, ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ చాలామంది పెడుతుర్రు. ఒక వీడియో చేస్తే ఎవరికైనా కానీ సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ చేసేది లేకుండా ఏదో చిన్న మిస్టేక్ అయిందనుకో దాన్ని మొత్తం వైరల్ చేస్తుర్రు. ఒక ఆడపిల్ల రేపటి దినంలా పెళ్ళయ్యి ఒక అత్తగారింటికి పోవాల్సిన పిల్లని అట్లా బదలాం చేయొద్దు. టిక్టాక్లో బ్యాడ్ కామెంట్స్ చాలామంది పెడుతున్నారు. ఎవరికైనా కానీ అట్లా చేయొద్దు బ్రదర్, ఇట్లాంటివన్నీ మానుకోవాలి. నీకు బి ఒక అక్క చెల్లె ఉంది, గుర్తు పెట్టుకో ఒకసారి నువ్వు. వా సూపర్ మంచి ముచ్చట చెప్పినాను. ప్రతి ఆడపిల్ల మన ఆడపిల్ల అని అనుకొని ఇక కామెంట్స్ పెట్టేటప్పుడు చూసి పెట్టాలని చెప్పేసి మంచి సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలన్న. అనండి విలువైన సమయం తీసుకొని మా V3 న్యూస్ స్టూడియోకి విచ్చేసినందుకు దండాలు. ఇలాంటి సందేశాలు ఇంకా ముందు మంచివి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉంటాం అలా చూస్తూనే ఉంటారు మీ గొంగడి సీనన్న ముచ్చట్లు విత్ టిక్టాక్ స్టార్ మహేష్తో.